ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమన చోత చుతులకు ఇంది నిలవరగతి లేదందువా. ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వజుని జననమెట్టిది, అతిజుపకారమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టిదు కదా, నీది ఏ కులం. ఇంత ఏల అస్పద పితామహుడు కురుకుల రుద్ధుడైన ఈ చంతనుడు శివసముద్రుని భార్యకు గంగా గర్భమును జనించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పిస్తేవేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడకు వశిష్ఠుడు దేవ వేశ్యకు ఓర్వశీ పుత్రుడు కాదా. అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తిని చెడ్డాలోకి నింది పరాశురుని, ఆ పరాశురుడు పల్లి పొడిచి అయిన మచ్చికంది ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు ఎదవరెండైన పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణజనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భనవసరములు పెట్టి క్షేత్ర బీద ప్రాధాన్యంతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని యద్ధవాదములెందులకు. నాయన దుర్యోధన, రాజ్యమున్నవారెల్లరూ రాజులే, అందులో క్షేత్రమున్నవారే క్షత్రియులు, రాజ్యమున్నవారే అర్హులు. ఓహో రాచరికమా అర్హతను నిర్ణయించినది. అయినను మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యంకి ఇప్పుడే ఇతర మూర్తాపశక్తిని కావచ్చుతున్నాను. సోదరా దుస్సన, అనగ్రరత్న కిరీటముని వేగము కొనిదెము. మామ గాంధర్వ స్వరూపమ, సురసరమణమై మండిత సువర్ణ సింహాసనం తెప్పుము. పరిజనులారా, పుణ్య భాగీరథి నది తోయములెందుకుండు. కళ్యాణ భటులారా, మంగళ తూర్యరామును సుస్ఫురంగా బ్రోగినండు. వంది మాగదులారా, కన్న మహారాజును కైవరంగాంపుడు. పుణ్యాంగలారా, ఈ రాజసూత్రునికి పాలభాగమున కస్తూరి తిలకం తీర్చిదిద్ది బహుజన్మ సుకృత ప్రతిపాది సౌలభ్య సకత కవచ వైడూర్య ప్రభుత్వోలికి వాంఛల చెలరేగ వీరగంధం వేదరాష్ట్రుడు నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిసన్మధ్యమున సర్వదా శతదా సహసదా ఈ కులకలంక మహాపంకమును సాస్ఫూతంగా ప్రక్షాళనగా విల్చదా. ఎనీ డౌట్స్?